హలో సంచారీస్ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఉన్నాను నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్లో. ఇక్కడ నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవనారసింహ క్షేత్రం, అలాగే ప్రకృతికి పెట్టింది పేరుగా పిలువబడే పెంచలకోన ఈరోజు దర్శించుకోబోతున్నాం. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. 6 o'clockకి బస్సు ఉందని చెప్పారు, కానీ ఇప్పటి వరకు అయితే పెంచలకోన బస్సు అయితే నాకు కనిపించలేదు. మీరు నార్మల్గా పెంచలకోన వెళ్ళాలంటే ఇది 14th ప్లాట్ఫామ్ కదా, 15th ప్లాట్ఫామ్ ఉంటుంది, అక్కడికి వచ్చి నిలబడతాయి అన్నమాట. 2.5 గంటల జర్నీ తర్వాత నేను ఇప్పుడు వచ్చేసాను పెంచలకోన దగ్గరికి. ఇది నేను వచ్చిన ఆల్ట్రా పల్లె వెలుగు బస్సు. నాకైతే టికెట్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ తీసుకున్నారు. జర్నీ టైం 2.5 hours. బస్ దిగి ఆలయం వైపు వెళ్లే దారిలో మనకి రామానుజాచార్యుల వారి విగ్రహం కనిపిస్తుంది. ఈయన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ మహానుభావుడు వైష్ణవ తత్వాన్ని బతికించడమే కాకుండా మానవాళికి ఎంత మేలు చేశాడో వేరొక వీడియోలో మాట్లాడుకుందాం. మనం బస్ దిగిన తర్వాత ఒక 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం షాప్సే, అంటే మనం షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. ఆ షాప్స్ దగ్గర నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్తుంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి విగ్రహం కదా, ఏంది వెనకాల రెక్కలు ఉన్నాయని అనుకుంటున్నారా? ముందు ఆంజనేయ స్వామి, వెనకాల గరుత్మంతుడు. ఆలయం వైపు నుంచి వచ్చేటప్పుడు ఆలయానికి ఎదురుగా గరుత్మంతుడు, వెనకాల పక్క ఆంజనేయ స్వామి ఉంటారు. చూడండి, గరుత్మంతుడి విగ్రహం గానీ వెనక పక్క ఆంజనేయ స్వామి విగ్రహం గానీ చూడడానికి ఎంత బాగున్నాయో. ఇంకో విషయం, ఇక్కడ ఫ్యామిలీస్ అయితే పెద్ద ఫోటోషూటే పెట్టేస్తున్నారు. ఫైనల్ గా మనం వచ్చేసాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి. స్వామివారు చెంచు లక్ష్మిని వివాహం చేసుకున్న ప్రదేశం. వెనకాల కొండ చూశారు కదా, అసలు ఎంత బాగుందో. నేను ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఈ ఆలయ స్థల పురాణం విశిష్టత మాట్లాడుకుందాం. లోపలికి ఎలాగో కెమెరా అలో లేదు కాబట్టి నేను బయటకు వచ్చే మాట్లాడతాను. నాకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. చెంచు లక్ష్మి అమ్మవారిని పెనవేసుకున్నట్టు ఉండే స్వామివారి మూర్తి చూడడానికి చాలా బాగుంది. అలా చెంచు లక్ష్మి అమ్మవారిని ఇక్కడ పెనవేసుకున్నారు, అంటే హక్ చేసుకున్నారు కాబట్టే ఈ ప్రాంతాన్ని పెనుసిల కోన అని పిలిచే వాళ్ళు ఇప్పటికీ పిలుస్తారు. ఆ పేరు నెమ్మదిగా పెంచుల కోన అని మారుతూ వచ్చింది. మీరు ఆలయ చరిత్ర కోసం ఎక్కడ రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. మీకు ఆలయం ఎదురుగానే ఇక్కడ బోర్డు మీద ఆలయ క్షేత్ర చరిత్ర స్థల పురాణం అని రాసున్నారు చూడండి. నేను ఎలాగో ఈ వీడియోలో చెప్తాను, మీకు చదవాలి అనిపిస్తే పాజ్ చేసుకొని చదవండి. ఈ క్షేత్రం నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి. అంటే నరసింహస్వామికి సంబంధించి 9 క్షేత్రాల్లో ప్రసిద్ధమైన క్షేత్రం ఈ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అలాగే ఈ స్వామిని ఛత్రవటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. హిరణ్యకశిపుడు అనే రాక్షసుని అహోబిలంలో ఉగ్రస్తంభం నుంచి బయటికి వచ్చి సంహరించిన తర్వాత స్వామివారికి ఆ ఉగ్రత్వం తగ్గక ఉగ్ర రూపంతో ఈ అడవుల్లోనే సంచరిస్తూ ఉండేవాళ్ళు. దేవాది దేవతలు ఎంత ప్రయత్నించినా గానీ స్వామివారి ఉగ్ర రూపం నుంచి బయటికి రాలేదు. శ్రీ మహావిష్ణు అవతారాల్లో 4వ అవతారం, ఒక భక్తుడి కోసం స్తంభంలో నుంచి పుట్టిన మహాద్భుతమైన అవతారం. ఆ నరసింహ అవతారం ఉగ్ర రూపంతో ఈ అడవుల్లో సంచరిస్తూ ఉండగా చెలికత్తెలతో వచ్చిన చెంచులక్ష్మి అమ్మవారు స్వామివారి రూపాన్ని చూసి అంత ఉగ్ర రూపంలో ఉన్నా గానీ తన్మయత్వంతో ఎదురుగానే నిలబడి చూడసాగింది. అమ్మవారి ధైర్యానికి అందానికి ముగ్ధుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడి రాజు, అలాగే చెంచులక్ష్మి అమ్మవారి తండ్రి అయిన చెంచురాజును కలిసి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎదురు కట్నం ఇచ్చి మరి చెంచులక్ష్మి అమ్మవారిని నరసింహస్వామి ఇక్కడ వివాహం చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడికి వచ్చి అలిగి, ఇక్కడ కొండల్లో నుంచి పారుతూ వచ్చే ఒక ఏరు ఉంటుంది, ఆ ఏటికి అవతల ఒడ్డున అమ్మవారు వెలిశారు. సముద్ర మట్టానికి 3000 అడుగులు ఎత్తు ఉండే అందమైన కొండలు, ఆ కొండల దిగువ పక్కనే ఇంకా అందమైన దేవాలయం, అదే పెంచులకోన నవనారసింహ క్షేత్రం. నరసింహస్వామి దేవాలయం ఎదురుగానే మనకి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. నేను ఇక్కడ లోకల్స్ ని అడిగినప్పుడు చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పారు. అలాగే ఈ క్షేత్రానికి పాలకుడు కూడా ఆంజనేయ స్వామి అనంట. నేను ఇక్కడ మీకు నరసింహస్వామి దేవాలయానికి సంబంధించి పూజా విధానాలు మొత్తం ఇక్కడ బోర్డులో రాసున్నాయి. ఈ బోర్డుని మీకు ఉంచాను, కావాలంటే పాజ్ చేసుకొని చదువుకోండి. మీరు ఏదైనా పూజ చేయించుకోవాలి అనుకుంటే ఈ టైమింగ్స్ ప్రకారం ఫాలో అవ్వండి. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే గోవులు. ఇక్కడ గోశాల కూడా ఉంది, కానీ బయటకు వచ్చేసి చాలా ప్రశాంతంగా తిరుగుతున్నాయి. దేవాలయం ఎదురుగా కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గరికి ఆవుచ్చి చూడండి ఎలా తింటుందో. అలాగే కొబ్బరికాయలు కొట్టే భక్తుల కళ్ళకి కనిపిస్తూ ఇంత అద్భుతమైన మూర్తి ఉంటుంది. ఏ కాలంలో ఈ ఆర్ట్ ని నిర్మించారో కానీ ఎవ్రీ డీటెయిలింగ్ చాలా బాగుంది. ఆలయ కోనేరు కూడా చాలా బాగుందండి. క్రిస్టల్ క్లియర్ వాటర్, రోజు చేంజ్ చేస్తున్నారు వాటర్. చూడండి అసలు ఎంత బాగుందో. నాకు ఫస్ట్ ఈ కోనేరు చూడగానే వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? తమిళనాడు గవర్నమెంట్ తీసుకొచ్చి ఈ కోనేరు చూపించాలి. కాంచీపురంలో అలాగే తమిళనాడులో ఎంత గొప్ప గొప్ప ఆలయాల కోనేరులు చూడాలి. ఇంకా మనం మాటల్లో చెప్పలేము, హారబుల్ అంటే హారబుల్. కానీ ఇక్కడ ఆలయ కోనేరు మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. నేను చెప్పాను కదా, ఏటికి యువతల ఒడ్డున నరసింహస్వామి దేవాలయం, అవతల ఒడ్డున వచ్చేసి ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం అని చెప్పేసి నరసింహస్వామి ఆలయం తర్వాత మనం చూడవలసిన ప్రదేశాలన్నీ ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ చూడండి పొంగళ్ళ షెడ్లు,
ఎవరికైనా ఇక్కడికి మొక్కుంటే పొంగల్ పెట్టుకోవడానికి దేవాలయం వాళ్ళు ఇక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. చూడండి లోపల ఘాటు పొయ్యిలు. వీక్ డేస్ లో ఇక్కడ నార్మల్ గా ఉంది, కానీ వీకెండ్ అంటే శనివారం ఇక్కడ పొంగల్ పెట్టుకోవడానికి అసలు సందే ఉండదు. అంటే ఇక్కడనే కాదండి, శ్రీ మహావిష్ణువుకి సంబంధించి ఏ దేవాలయం అయినా శనివారం కిటకిటలాడుతుంది. ఈ సైడ్ ఒడ్డున వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్. ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం. ఇప్పుడైతే ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్ళిపోదాం పదండి. నేను ఆల్రెడీ మీకు వివరించాను కదా ఆదిలక్ష్మి అమ్మవారు ఇక్కడికి వచ్చి ఎందుకు స్థిరపడ్డారు, ఇక్కడే ఎందుకు వెలిశారు అని. ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం మాట్లాడుకోవాలి. నరసింహస్వామికి సంబంధించి అందరు పొంగళ్ళు అన్ని సమర్పిస్తారు, కానీ అమ్మని మాత్రమే కోరికలు చాలా ఎక్కువ కోరుకుంటారు. కావాలంటే ఈ పక్కన వృక్షం చూడండి. పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఈ చెట్టుకి ఉయ్యాలని బొమ్మల్ని కట్టారో. ఈ వృక్షాన్ని ఛత్రవట వృక్షం అని అంటారు నరసింహస్వామి క్షేత్రంలో. ఇక్కడ చెప్పాను కదా నరసింహస్వామిని కూడా ఛత్రవట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని అంటారని. గొడుగు ఆకారంలో ఉండే ఈ పెద్ద మర్రి చెట్టుకి వాళ్ళ కొంగు వస్త్రాన్ని ఉయ్యాల్లాగా కట్టి ఈ చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణ చేస్తే వాళ్ళు సంతానం పొందుతున్నారని, అలా చాలా మంది పొందారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అలా సంతానం పొందిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని స్వామివారికి పొంగళ్ళు కూడా అర్పిస్తారంట. అలాగే మనం కోనేరు పక్కనే శ్రీవారి కళ్యాణ కట్టు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ లోపల చాలా మంది చిన్నపిల్లలకి వాళ్ళు తలనీలాలు కూడా సమర్పించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా చాలా ప్రాంతాల్లో పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఇంటి దైవంగా కూడా భావించి వాళ్ళు తలనీలాలు అర్పించుకుంటూ ఉంటారు. ఆదిలక్ష్మి అమ్మవారి దేవాలయం పక్కనే మనకి శ్రీవారి నందనవనం ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. వా, అసలు చాలా బాగుంది. కాళీ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుడికి ఎవరో పువ్వు ఇస్తున్నట్టు కరెక్ట్ గా మిడిల్ లో భలే వచ్చింది కదా తామర పువ్వు. చాలా బాగుంది చూడడానికి. ఈ దేవాలయం దగ్గర ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గోశాల. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రండి, ప్రతి ఒక్కరు గోసేవ చేసుకోండి. నేను కూడా కాసేపు చేయడం జరిగింది. గోవుల దగ్గరికి వెళ్ళడానికి అస్సలు భయపడకండి, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే గోవుల దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఈ విషయం నాకే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పారు. ఈ సైడు మేత మేస్తున్నాయి చూడండి గోవులు. నిజంగానండి, ఒక మాట అయితే ఖచ్చితంగా ఒప్పుకోవాలి, గోవుల సంరక్షణ మనందరి బాధ్యత. మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది పెంచెలకోన వాటర్ ఫాల్ గురించి. ఇక్కడ మీరు నరసింహస్వామి దేవాలయం చూస్తున్నారు కదా, ఈ దేవాలయం పక్కనే మనకి ఒక దారి కనిపిస్తుంది. ఈ దారిలోనే వెళ్తే మనం పెంచెలకోన వాటర్ ఫాల్ కి రీచ్ అవ్వచ్చు. ఇలా మీకు సిమెంట్ రోడ్డు ఉందనుకుంటున్నారేమో, ఈ సిమెంట్ రోడ్డు జస్ట్ ఒక 200-300 మీటర్స్ అంతే. తర్వాత అంతా చిన్న చిన్న దారుల్లో కొండరాళ్ళల్లో మనం ప్రయాణించాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం వాటర్ కూడా లేవు. ఆ కొండ మధ్యలో గీతలాగా కనిపిస్తుంది కదా మీకు, ఆ గీతలో అయితే మాత్రం చాలా పెద్ద వాటర్ ఫాల్ పారుతుంటది వర్షాకాలంలో. ఇది వర్షాకాలమే, కానీ ఎందుకో వాటర్ అయితే అస్సలు లేవు. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా వర్షాకాలం మన నెల్లూరులో. ఇక్కడ మనం సత్రాలు చూడొచ్చు. ఇవేంటంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, అప్పుడు చాలా బిజీగా ఉంటాయి. ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు అనుకోండి, కానీ చూడండి అసలు ఆ మబ్బు లేచి ఆ కొండ, అసలు నేచర్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇక్కడ. జస్ట్ ఇమాజిన్, మీరు ఒకసారి ఆలోచించండి, 1.5 కిలోమీటర్ నుంచి ఇక్కడ ఫుల్గా వాటర్ పారుతూ వస్తుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా. అదే కేరళ, ఆ పిచ్చావరం అటువంటి చోట్ల అనుకోండి, ఇక్కడ బోటింగ్ పెట్టేసి వేలకు వేలు సంపాదిస్తూ ఉంటారు. చాలా మంచి ప్లేస్ ఇది, చాలా అసలు బ్యూటిఫుల్ ప్లేస్. అట్లీస్ట్ కొంతమంది ఇక్కడ లోకల్గా ఉండే పీపుల్ అయినా సరే బోటింగ్ అది ఇది కొంచెం ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో, చూడండి నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలాగే వాటర్ ఫాల్ కానీ ఉంటే ఏంటంటే ఇక్కడ కనీసం కొన్ని వాటర్ అయినా పారుతూ ఉండేటి, ఇలా పారుతాయి. కానీ అసలు ఏం లేవు అని అంటే వాటర్ ఫాల్ లేదనే అర్థం. ఇక్కడ నుంచి కనపడుతుంది, అక్కడ మీకు కొండ కోసుకొని పోయి ఉంది కదా, ఆ కొండ కోసుకోపోయిన దగ్గర నుంచే వాటర్ పడుతుంటుంది నార్మల్గా. ఈ సైడ్ కూడా అసలు ఒక్క బొట్టు లేదు. సో వెళ్ళి వేస్ట్ ఏమో ఇప్పుడు. కాకపోతే నేచర్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇక్కడ. నార్మల్గా ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చేవాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడంతా నడుచుకుంటూ తిరుగుతారు, అట్లీస్ట్ ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి. మీకు ఇంకో విషయం తెలుసా, అక్కడ వాటర్ ఫాల్ ఉంది కదా, దాన్ని మొదటి గుండం అంటారు. అటువంటి గుండాలు ఇక్కడ 7 గుండాలు ఉన్నాయంట. సంచరీస్ ఇప్పుడైతే అక్కడ చూడడానికి ఏం లేదంట, అసలు వాటర్ లేవు ఏం లేవు, నువ్వు ఎందుకు వెళ్తావు అని చెప్పేసి అని అన్నారు. వెనకాల వస్తుంది కదా అక్క. సో వాటర్ ఉన్నప్పుడు అంటే ఇంకొక నెల తర్వాత అప్పుడు వచ్చేసి క్లియర్గా అంటే అక్కడ వరకు నడుచుకుంటా వెళ్ళి ఆ వాటర్ ఫాల్ని, ఈ ఏర్ని మొత్తాన్ని చూపిస్తాను. మనకి దేవాలయం పక్కనే ఇక్కడ చూసుకున్నట్లయితే రూమ్స్ కూడా ఇక్కడ లభిస్తాయి మనకి. అలాగే
ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ భోజనశాల ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 2 వరకు మనకి ఫ్రీగా అయితే భోజనం అక్కడ పెడతారు, అంటే అన్నదానం. ఇందాక నేను చూపించాను కదా, అవి కూడా రూమ్సే. ఇదిగో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను కదా, ఇవి కూడా రూమ్సే. సో ఇక్కడ రూమ్స్కి అయితే మాత్రం ఏం ఇబ్బంది లేదు. ఫ్యామిలీస్ వచ్చేసి ఒక 2 days 3 days హ్యాపీగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. స్వామికి ఏదైనా పూజలు ఉన్నా కానీ ఏమన్నా కానీ హ్యాపీగా చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఈ అందమైన ప్రకృతి, ఆ దేవాలయం అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే వీడియోతో మళ్ళీ కలుస్తాను.